వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. వీడియోలో తెలంగాణ ఈఏపీ సెట్ అంటే ఎంసెట్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, లేదా కొన్ని సలహాలు కావచ్చు. మెయిన్ గా ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మీకు ఎంసెట్ ఎంతమంది రాశారు, మీకు వచ్చినటువంటి ర్యాంకుకి సంబంధించినటువంటి ర్యాంక్కి సీట్ వస్తుందా రాదా, నెక్స్ట్ కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు మనం ఎలాంటి సర్టిఫికెట్స్, ఏ సర్టిఫికెట్స్ మొత్తం కూడా రెడీ చేసుకోవాలి అనే దాని గురించి ఒక కంప్లీట్ అవగాహన కోసం బోత్ పేరెంట్స్ కి నెక్స్ట్ స్టూడెంట్స్ కి కూడా ఉపయోగపడుతుంది. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఈ వీడియో మీద క్లిక్ చేశారు అంటే ఈ మీకు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి తెలంగాణ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం క్లిక్ చేశారు. సో మీరు వీడియో కంప్లీట్ గా చూడండి, మీకు ఉపయోగపడేటువంటి కంటెంట్ అయితే ఉంటుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్. డెఫినెట్ గా మీకు యూజ్ అవుతుంది మా యొక్క ఛానల్ అనేది. ప్లీజ్ లైక్ ద వీడియో. నౌ కమింగ్ టు ద కంటెంట్. నిన్న తెలంగాణ ఎంసెట్ కి సంబంధించినటువంటి రిజల్ట్ ఇవ్వటం అయితే జరిగింది. సో ఇక్కడ రెండు కేటగిరీలు, ఇంజనీరింగ్ స్ట్రీము, అగ్రికల్చర్ అండ్ ఫార్మా స్టూడెంట్స్ కి సంబంధించి. ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో మొత్తం 2,54,750 మంది అప్లై చేస్తే 2,40,000 మంది అటెండ్ అయ్యారు. అంటే దాదాపుగా 14 lakh మెంబర్స్ ఎగ్జామ్ కూడా రాయలేదన్నమాట. వారిలో మీకు క్వాలిఫై అయ్యింది కేవలం 1,80,000 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. సో ఎంతమంది క్వాలిఫై అవ్వలేదు? 60,000 మంది ఇంకా అసలు క్వాలిఫై అవ్వలేదు. ఓకే. సో ఒకటి పేరెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్ లో 900 అబోవ్ మార్క్స్ వచ్చినా గానీ ఎంసెట్ లో మీరు అనుకున్నటువంటి ర్యాంకు రాకపోయి ఉండవచ్చు. చాలా మంది పేరెంట్స్ లో అబ్జర్వ్ చేసేది ఇదే, స్టూడెంట్స్ లో మెయిన్ గా. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, మా అబ్బాయికి 900 ఇంటర్మీడియట్ లో మార్క్స్ వచ్చినాయి, ఈ ఎంసెట్ లో దాదాపు ఒక 10,000 ఆర్ 15,000 ర్యాంకు రావచ్చు అనేటువంటి ఎక్స్పెక్టేషన్ లో మీరు ఉంటారు. కానీ ఇంటర్మీడియట్ యొక్క సబ్జెక్ట్ ఆ ఎగ్జామ్స్ కి ఎంసెట్ ఎగ్జామ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మీరు వర్రీ అయిపోయి మీ యొక్క పిల్లవాడిని మీద కోపంగా ఉండటం కానీ, లేదంటే తిట్టడం కానీ అనేది చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దాని యొక్క డిఫరెన్స్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఇంటర్మీడియట్ లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినా కానీ ఎంసెట్ ర్యాంక్ లో డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. అది ప్రాక్టికల్ గా మీరు ఆలోచించండి. బట్ మీరు దాని గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు. అబ్జర్వ్ చేయండి, 2,54,2,40,000 మంది రాస్తే 60,000 మంది ఎంసెట్ ఎగ్జామే క్వాలిఫై అవ్వలేదు ఇంజనీరింగ్ స్ట్రీమ్ కి సంబంధించి. ఓకే. నెక్స్ట్ ఈ క్వాలిఫై అవ్వకపోతే అసలు ఇంజనీరింగ్ చదవలేమా అంటే ఇంజనీరింగ్ చదవచ్చు. ఓకే. దాన్ని ఏమంటారంటే, ఎలా అంటే కేటగిరీ బి సీట్స్ ఉంటాయి, అంటే కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వరు, మేనేజ్మెంట్ కోటా కింద మీరు ఇంజనీరింగ్ చదవచ్చు. దానికి సంబంధించినటువంటి వీడియో మన ఛానల్లో ఉంది. క్వాలిఫై అవ్వకపోతే ఇంజనీరింగ్ ఎలా జాయిన్ అవ్వాలి అనేది మీరు అది చూడకపోతే కనుక ఒకసారి చూడండి. సో ఇక్కడ నా అనాలిసిస్ ఏంటంటే, ఇంజనీరింగ్ స్ట్రీమ్ కి సంబంధించి ఇప్పుడు ఈ 1,80,000 మంది క్వాలిఫై అయ్యారు కదా, అసలు మనకి సీట్ వస్తుందా? అసలు తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. టోటల్ గా తెలంగాణలో ఈ గవర్నమెంట్ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ మొత్తం 14 యూనివర్సిటీస్ ఉన్నాయి, 14 కాలేజెస్ ఉన్నాయి. అందులో ఇంజనీరింగ్ సీట్స్ వచ్చేసరికి 3,055. ఇవి గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ గవర్నమెంట్ యూనివర్సిటీస్. ఓకే. నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేసరికి ప్రైవేట్ కాలేజెస్ సుమారుగా 200 కాలేజెస్ ఉన్నాయి. 200లో కూడా సీట్లు ఎన్ని ఉన్నాయంటే 1,05,000 సీట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి టోటల్ గా ఎన్ని సీట్స్ ఉన్నాయి? 1,08,175 సీట్లు ఉన్నాయన్నమాట ఇంజనీరింగ్ కి సంబంధించి. 1,08,175. క్వాలిఫై అయింది ఎంతమంది? 1,80,000 మంది క్వాలిఫై అయ్యారు. సో మీకు కొంతమందికి కొంత భయం రావచ్చు, అంటే 1,80,000 మంది క్వాలిఫై అయ్యారు, 1,08,000 సీట్లే ఉన్నాయి,
ఈ అంటే ఈ 1,08,000 దాటిన వాళ్ళకి లేదా 1,00,000 దాటిన వాళ్ళకి అసలు ఇంజనీరింగ్ లో సీట్ వస్తుందా అనేటువంటి భయం ఉంది. దానికి ఒక సొల్యూషన్ నేను ఒకటి చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఈ 1,80,000 మంది క్వాలిఫై అయిన వాళ్ళలో దాదాపు ఒక 10 to 20%, 10 to 20%, 20% మెంబర్స్ అంటే 36,000 మెంబర్స్ మీకు నియరర్ గా నా అంచనా ప్రకారం ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. ఈవెన్ ఏపీ ఎంసెట్ రాసిన వాళ్ళలో కూడా తెలంగాణ వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మీరు యొక్క ఈ నెంబర్ని చూసి మీరు కంగారు పడద్దు, పేరెంట్స్ ముఖ్యంగా. సో 36,000 మంది సుమారుగా ఏపీ స్టూడెంట్స్ ఉంటారు. ఓకే, నా అంచనా ప్రకారం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, ఈ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ జాయిన్ అవుతారు అంటే మాక్సిమం జాయిన్ అవ్వరు. ఓకే, అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీకు ఒక అవగాహన ఏంటి అంటే, 1,08,000 సీట్లు ఉన్నాయి, మీకు క్వాలిఫై అయింది 1,80,000. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మాకి సంబంధించి, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా ఫార్మసీ చేయాలనుకున్నటువంటి స్టూడెంట్స్ మనకి తెలంగాణ ఎంసెట్ రాసింది, అప్లై చేసింది 1,04,432 మంది అప్లై చేస్తే 91,633 మంది అటెండ్ అయ్యారు. 82,163 మంది క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై కాని వాళ్ళు 9,473. ఈ నాట్ క్వాలిఫైడ్ లో కూడా వీటికి కూడా మేనేజ్మెంట్ అంటే కేటగిరీ బి సీట్స్ ఉంటాయి, దాని గురించి కూడా వరి అవ్వాల్సిన పని లేదు. నెక్స్ట్ కాలేజెస్ వచ్చేసరికి సుమారుగా అగ్రికల్చర్ కానీ ఫార్మా కానీ సంబంధించి 144 కాలేజెస్ ఉన్నాయి. అందులో సుమారుగా 9,810 సీట్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి ఒక అవగాహన. నెక్స్ట్ ఇప్పుడు ఈ ర్యాంక్ అంటే కొంతమందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అంటే ఏమి సర్టిఫికేట్స్ మనం తీసుకుని వెళ్ళాలి, అది చాలా ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళి అంటే ఇప్పుడు ఒక 1 వీక్ లోపు తెలంగాణ ఎంసెట్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ డేట్స్ అనౌన్స్ చేస్తారు. కౌన్సిలింగ్ డేట్స్ అనౌన్స్ చేయడం అంటే దాదాపు ఇంకో 1 మంత్ జరుగుతుంది అనమాట. 1 మంత్ తర్వాత కౌన్సిలింగ్ ఎలా అనౌన్స్ చేస్తారు. 1 మంత్ లోపు మనం కౌన్సిలింగ్ కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. అప్పటికప్పుడు సర్టిఫికేట్ రావాలి అంటే రాదు. ఓకే, కాబట్టి ఒకసారి ఏం సర్టిఫికేట్స్ కావాలి అంటే మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మేము ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పే అన్ని కూడా మీరు ఒక 5 సెట్స్ గనక రెడీ చేసుకుని ఉన్నట్లయితే మీకు అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏం డాక్యుమెంట్స్ కావాలి అంటే కాలేజీలో జాయిన్ అయ్యి మీరు రెగ్యులర్ గా కాలేజీకి వెళ్ళేంత వరకు ఏం కావాలి అనేది నేను ఒకసారి చెప్తాను. అవి రెడీ చేసుకుని పెడితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అవేంటి అంటే 10th క్లాస్ మార్క్స్ మేము అంటే ఎస్ఎస్సికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఈఏపి సెట్, దీనికి అంటే ఈఏపి సెట్ యొక్క ర్యాంక్ కార్డు, మీ యొక్క ఎంసెట్ ర్యాంక్ కార్డు, నెక్స్ట్ ఎంసెట్ హాల్ టికెట్, నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, లాంగ్ షార్ట్ అని రెండు ఉంటాయి. ఈ లాంగ్ మార్క్స్ మెమో అనేది మీకు రావాలి. ఇది ఎవరిస్తారు అంటే ఇది ఈఏపి సెట్ ర్యాంక్ కార్డ్ అనేది మనం నెట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది కూడా నేను ఒకసారి చెప్తాను. ఎలా అంటే ఇప్పుడు మీరు జస్ట్ గూగుల్ సెర్చ్ లో తెలంగాణ ఎంసెట్ టిఎస్ ఎంసెట్ 2024 అని ఉంటుంది. ఇక్కడ టిఎస్ ఎంసెట్ అని ఉంది. టిఎస్ ఎంసెట్ మీద క్లిక్ చేసినట్లయితే టిఎస్ ఎంసెట్ ఆర్ టిఎస్ ఏపీ ఈఏపీ సెట్ తెలంగాణ ఎంసెట్ అని మీద క్లిక్ చేసినట్లయితే మీకు మెయిన్ వెబ్సైట్ అనేది వస్తుంది కదా. ఈ మెయిన్ వెబ్సైట్ లో ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే కింద డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఉంటుంది. డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్, ఆ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, ఈఏపి సెట్ హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే దాని మీద ఇక్కడ వ్యూ ర్యాంక్ కార్డ్ అని ఉంది కదా. వ్యూ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ అనేది వస్తుంది. ఆ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకే, అది సాఫ్ట్ కాపీ కూడా సేవ్ చేసుకుని పట్టు పెట్టుకోండి. ఓకే, ఆ విధంగా మనం తెలంగాణ ఎంసెట్ కి సంబంధించినటువంటి ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్
ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఇది మీకు కాలేజీలోనే ఇస్తారు. నెక్స్ట్ అంటే మీ యొక్క ఇంటర్మీడియట్ కాలేజీ ఏదైతే చదివారో అక్కడికి వెళ్తే మీకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చి ఒక 10-20 డేస్ అవుతుంది కాబట్టి అక్కడ ఆల్రెడీ కూడా జనరేట్ అయిపోయి వచ్చే ఉంటుంది కాబట్టి మీరు తీసుకోవచ్చు. ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళినప్పుడే మీ యొక్క ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ అంటారు, టీసీ తీసుకోండి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ తీసుకోండి. నెక్స్ట్ అలానే ఇన్కమ్ సర్టిఫికేట్. ఇప్పుడు చూడండి, ఈ టీసీ కానీ స్టడీ సర్టిఫికేట్ కానీ మార్క్స్ మెమో కానీ మీ యొక్క ఇంటర్మీడియట్ కాలేజీలో ఇస్తారు. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు అంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి, అంటే కాలేజ్ ఫీజు అనేది ఉంటుంది కదా, అంతకు ముందు అయితే కాలేజ్ ఫీజు స్టూడెంటే పే చేసేది. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్సే పే చేస్తున్నాయి. ఎవరికి? ఇన్కమ్ అనేది తక్కువగా ఉన్న వాళ్ళకి 2.5 lakhs కి కంటే బిలో ఉన్న వాళ్ళకి మనకి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తుంది. మీరు రూపాయి కూడా పే చేయాల్సినటువంటి పని లేదు. సో ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవి ఎవరిస్తారు? ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ అన్నమాట. అంటే ఓసీలో కూడా, ఓపెన్ కేటగిరీలో కూడా ఫైనాన్షియల్ గా తక్కువగా ఉంటాయి, అంటే ఇన్కమ్ అనేది తక్కువగా ఉన్నట్లయితే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీ యొక్క విలేజ్ లో కానీ మీ యొక్క టౌన్ లో కానీ విఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, అంటే ఏపీలో అయితే సచివాలయ వ్యవస్థ ఉంటుంది. ఆ సచివాలయంలో వెళ్తే మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలోనే ఇవి ప్రొవైడ్ చేస్తారు. కానీ మీకు తెలంగాణలోకి వచ్చేసరికి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరలో కానీ మీ యొక్క విలేజ్ పంచాయతీ ఆఫీస్ లో కానీ విఆర్ఓలు ఉంటారు. విఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే మీరు ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేది మీరు పొందవచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఆ మూడు కూడా తీసుకోండి. నెక్స్ట్ అలానే రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ఉంటుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా విఆర్ఓ గారు ఇస్తారు. రెసిడెన్స్ అంటే ఏంటంటే మీరు గత 7 సంవత్సరాలుగా అదే ఊర్లో ఉంటున్నారు, అంటే లోకల్, నాన్ లోకల్ అనేటువంటి కేటగిరీస్ అనేది వస్తాయి. సో దాని గురించి ఈ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ ఇది కాకుండా స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీస్ ఉంటాయి. అంటే ఇక్కడ మీకు చూడండి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ యూజ్ అవుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీ యొక్క సీట్ అలాట్మెంట్ లో రిజర్వేషన్, అంటే ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, ఇలా ఎస్సీ, ఎస్టీ ఇలా ఉంటాయి కదా, వాటిలో మీ యొక్క కేటగిరీని బేస్ చేసుకుని సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే. ఎస్సీ సీట్స్ అంటే ప్రతి కాలేజీలోనూ కూడా ఒక 60 ఇంజనీరింగ్, ఒక కాలేజీలో 60 సీట్స్ ఉన్నాయండి ఒక బ్రాంచ్. సపోజ్ మెకానికల్ వచ్చేసరికి ఒక కాలేజీలో, ఎక్స్ అనేటువంటి కాలేజీలో ఒక 60 సీట్లు ఉన్నాయి. 60 సీట్లలో మెకానికల్లో 60 సీట్స్ లో ఎస్సీకి ఇంత పర్సెంటేజ్ అంటే కొన్ని సీట్స్, ఎస్టీ కేటగిరీకి ఇన్ని సీట్స్, బీసీఏకి ఇన్ని సీట్స్ అలా అలాట్ చేస్తారు. ఓపెన్ కేటగిరీలో కొన్ని సీట్స్, ఇలా అలాట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ బేస్ చేసుకుని ఎస్సీ అయితే మీకు ఈజీగా ఇక్కడ సీట్ వస్తుంది, ఎస్టీ అయితే సీట్ వస్తుంది, దానికి సంబంధించి బీసీ అయితే దానికి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీ యొక్క సీట్ అలాట్మెంట్ లో కీ రోల్ పోషిస్తుంది. ఓకే. రిజర్వేషన్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట సీట్ అలాట్మెంట్ లో. అంటే ర్యాంకు ప్లస్ రిజర్వేషన్ రెండు కూడా ఉంటుంది. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ అంటే ఇవి కాకుండా మీకు స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటాయి. ఏంటి అంటే ఎన్సీసీలో ఉన్న, స్పోర్ట్స్ లో ఉన్న, స్కౌట్ సర్టిఫికేట్ ఉన్న, లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, ఫిజికల్లీ అంటే హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి కూడా స్పెషల్ రిజర్వేషన్ అనేది ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అనేది మనం సర్టిఫికేట్లు వెరిఫికేషన్ టైంలోనే మనం వెరిఫై చేయించుకోవాలి. ఓకే. సో అది ఒకటి. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ చెప్పాను. తర్వాత ఆధార్, మీ యొక్క ఆధార్ జిరాక్స్ ఒక 5 సెట్స్ పెట్టుకోండి. అలానే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పెట్టుకోండి. నెక్స్ట్ అలానే మొబైల్ నెంబర్, మీకు మొబైల్ నెంబర్ మొన్న ఎంసెట్ లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా అయ్యారో అదే మొబైల్ నెంబర్ ని మెయింటైన్ చేయండి. ఓకే. దానికే మీకు ఎస్ఎంఎస్లు వస్తాయి, ఓటీపీలు వస్తాయి, సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ వస్తాయి, ఎంసెట్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి వస్తాయి. సో ఇవి మనకి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్ అనేది ప్యూర్ గా సర్వీస్ బేస్డ్ గా మనం చేస్తున్నటువంటిది ఇది. దీనికి ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే మీకు చాలా మందికి ఇంటర్మీడియట్ లో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ
ఈ యొక్క ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు వచ్చిన ర్యాంకుతో మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కానీ మంచి కాలేజీలో సీట్ రావాలంటే అంటే ర్యాంకుకు తగిన విధంగానే కొంతమందికి ఏంటంటే ఆప్షన్స్ పెట్టుకోవటం రాక మంచి కాలేజీలో సీట్ రాదు. అంటే సపోజ్ మీకు ఒక 5000 ర్యాంక్ వచ్చినా కానీ చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఈ యొక్క ర్యాంక్ కార్డ్స్ తీసుకెళ్లి ఏదో ఒక నెట్ సెంటర్కి వెళ్ళిపోయి అన్న ఆప్షన్స్ పెట్టండి అంటారు. అలా కాదు. మీ అలా చేస్తే ఏమవుతుందంటే ఏదో ఒక కాలేజీలో వచ్చేస్తారు. వాళ్ళకేం అంత రెస్పాన్సిబిలిటీ కూడా ఉండదు కదా. నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఆప్షన్స్ ముందు మీరు బ్రాంచ్ డిసైడ్ చేసుకోండి. ఇంజనీరింగ్ లో ఏ బ్రాంచ్ కావాలి. నెక్స్ట్ మీకు బ్రాంచ్కి తగిన విధంగా కాలేజీ డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక డౌట్ ఉంటుంది. చదివేటప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేటప్పుడు బ్రాంచ్ ఇంపార్టెంటా కాలేజ్ ఇంపార్టెంటా అని. దీనికి సంబంధించి నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను. కాలేజ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు గైడెన్స్ అనేది ఎక్కువ ఇస్తుంది. బ్రాంచ్ అంటారా, మీరు ఏ బ్రాంచ్ చదివినా కానీ మీ యొక్క స్టఫ్ ని బేస్ చేసుకుని అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వేకెన్సీస్ ని బట్టి జాబ్స్ అనేది ఉంటది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా మంది సిఎస్సి అని ఒక క్రేజ్ లో ఉంటారు. ఆ అపోహ నుంచి వదిలేయండి. మీరు బ్రాంచ్ ఏదైనా కానీ ఇప్పుడు మీరు సపోజ్ మెకానికల్ జాయిన్ అయినా, సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అయినా, నెక్స్ట్ ట్రిపుల్ ఈ జాయిన్ అయినా, నెక్స్ట్ ఈసీ జాయిన్ అయినా, ఇవి మేజర్ గా కోర్ జాబ్స్ అంటారు, కోర్ బ్రాంచెస్ అంటారు. ఈ మూడింటిని కూడా మెయిన్ గా వీటి నుండే రిమైనింగ్ అన్ని కూడా వస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉన్నాయి, అందరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే ఎక్కడ వస్తాయి, అందరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, జాబ్ ఆపర్చునిటీస్ మెకానికల్ సివిల్ ట్రిపుల్ ఈలో గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మీరు ఏ బ్రాంచ్ చదివినా కానీ ఈ మెకానికల్ సివిల్ చదివినా కానీ సాఫ్ట్వేర్ జాబ్ కి వెళ్ళవచ్చు. మీరు దాని గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు. చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటారు, పేరెంట్స్ అనుకుంటారు మా పాపకి ఒక 50,000 ర్యాంక్ వచ్చింది, నేను సిఎస్సి వచ్చిద్దా రాదా, సిఎస్సి జాయిన్ చేయించాలి అంటారు. దాని ఆ విషయంలో మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక చిన్న కాలేజీలో జాయిన్ చేస్తారు. కానీ అప్పుడు ఏమవుద్ది, ఫెసిలిటీస్ కానీ ఫ్యాకల్టీ కానీ ఉండరు. కాబట్టి మీరు దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ కూడా మీరు బ్రాంచ్ గురించి ఆలోచించద్దు. కాలేజీ మంచి కాలేజీ చూసుకోండి. మంచి కాలేజీ చూసుకుని అప్పుడు దాంట్లో ఏ బ్రాంచ్ అయినా కానీ జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చూడండి, సిఎస్సి చదివినా టాప్ కాలేజీలో సిఎస్సి సీట్ వచ్చిన ఇంజనీరింగ్ లో ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఇప్పుడు కూడా ఇంటర్మీడియట్ వరకు ఒక ఫేజ్, ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అవ్వటం ఒక ఫేజ్. ఇంజనీరింగ్ డే 1 నుంచి మీరు పర్ఫెక్ట్ గా చదివించుకోండి, పర్ఫెక్ట్ గా జాబ్ ప్లానింగ్ చేసుకోండి. 4 ఇయర్స్ లో మన బాబు లేదా పాప ఎలా ఉండాలి అనేది మీరు ముందే ఒక ప్లాన్, ఒక అవగాహనకి రండి. అప్పుడు ఏమవుతుందంటే 4 ఇయర్స్ ప్లానింగ్ ఉంటది కాబట్టి 4 ఇయర్స్ తర్వాత మీకు బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది. కంపల్సరిగా సెటిల్ అవుతారు. ఓకే, దాని గురించి ఎవరు అవ్వాల్సిన పని లేదు. సో నేను కూడా మీకు ఈ యొక్క కౌన్సిలింగ్ లో ఆప్షన్స్ పెట్టేటప్పుడు నేను కూడా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో దానికి తగ్గిన విధంగా మీరు మన యొక్క ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్ లో కనుక జాయిన్ అయినట్లయితే నేను మీకు టచ్ లో ఉంటాను. సో దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఆప్షన్స్ పెట్టడంలో హెల్ప్ చేస్తాను. ఎలాంటి మనీ కానీ, అంటే నేను చేస్తుంది ఏంటంటే మా యొక్క టీము, మేము మా జాబ్ మేము చేసుకుంటాము. దాంతో పాటుగా అవేర్నెస్ లేనటువంటి స్టూడెంట్స్ కి కానీ పేరెంట్స్ కి కానీ అవేర్నెస్ కల్పించటము, ప్లస్ కొంచెం గైడెన్స్ ఇచ్చి వాళ్ళ యొక్క లైఫ్ కు ఉపయోగపడే ఎంతో కొంత మా విధమైనటువంటి హెల్ప్ మేము చేస్తాం. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే మీలాగా ఉపయోగపడేటువంటి స్టూడెంట్స్ కి ఇది చాలా ఉపయోగపడుతుంది. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ పెడతాను. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ లో జాయిన్ అయితే కనుక మీకు మరికొన్ని అప్డేట్స్ నేను ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.